అందరికీ నమస్కారం అండి. ఆల్మోస్ట్ అందరికీ పొంగల్ ఎలా చేయాలో తెలుసు కాబట్టి నేను పొంగల్ ఎలా చేయాలో చెప్పకుండా చూపిస్తూ మీకు ఒక చిన్న కథ చెబుదామనుకుంటున్నాను. ఆ కథ ఖచ్చితంగా మీ హృదయాన్ని తాకుతుంది. ఒకసారి మీరు వినండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు పొంగల్ ఎలా చేయాలో చూపిస్తూ ఒక చిన్న కథ చెబుదామనుకుంటున్నాను. అది ఏమంటే, ఒక గ్రామంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. ఒకరోజు ఉదయం ఆలయానికి వెళ్తుండగా ఆకలితో ఉన్న ఒక వృద్ధుడు, బాబు తినడానికి ఏదైనా ఉంటే పెట్టండి అని అడిగాడు. కానీ ఆ ధనవంతుడు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి ఒక పేద మహిళ తన ఇంట్లో చేసిన వేడివేడి పొంగల్ను ఒక గిన్నెలో తీసుకువచ్చి ప్రేమతో ఆ వృద్ధుడికి పెట్టింది. ఆ వృద్ధుడు తిన్నాక చిరునవ్వుతో, నీ ఇంట్లో అన్నం ఎప్పుడూ తగ్గదు అమ్మా అని ఆశీర్వదించాడు. ఆ రోజు నుంచి ఆ పేద మహిళ ఇంట్లో ఇంతవరకు ఎప్పుడూ భోజనానికి తక్కువ కాలేదు. ఎందుకంటే ఆమె పెట్టింది కేవలం పొంగల్ కాదు, ప్రేమ, దయ, మనసు. అందుకే పెద్దలు అంటారు, వంట రుచిగా ఉండాలంటే మన చేతిలో కాదు, మనసులో ప్రేమ ఎక్కువ ఉండాలి. మనసు ఎవరికైనా సరే మనం ఏమి ఇచ్చినా ఇక చాలు అని అనరు. కేవలం అన్నము మాత్రం ఇక చాలు అంటారు. అందుకే చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు ఒకటే చెప్పేది, మన ఇంటికి ఎవరు వచ్చినా కడుపు నిండా భోజనం పెట్టి పంపాలి అని. అందుకే ఇప్పటికీ నేను కూడా అదే ఫాలో అవుతాను. మా ఇంటికి ఎవరు వచ్చినా కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తాను. అదే మనకు ఆశీర్వాదము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే పొంగల్ కూడా ఎలా చేయాలో మీరు చూసారు కదా ప్రాసెస్. ఇది ఫాలో అవ్వండి, టేస్ట్ చాలా బాగా ఉంటుంది. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.